నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. తిరుపతి మేయర్ సీటుపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందా అంటే అవునన్న సమాధానం వినిపిస్తుంది. మరి ఈ విషయంలో వైసీపీ ఏ వ్యూహం అమలు చేయబోతుంది? గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న భూమన ఎలాంటి స్కెచ్లు వేయనున్నారు? కూటమి హవాను అడ్డుకొని మేయర్ పీఠాన్ని వైసీపీ కాపాడుకోగలదా? అసలు తిరుపతి మేయర్ పీఠంపై కూటమి పార్టీలు ఎందుకు దృష్టి సారించాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించిన టీడీపీ కూటమి పార్టీలు ఇప్పుడు రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లపై ఫోకస్ పెట్టాయి. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏకగ్రీవాలు నమోదయ్యాయి. ఎన్నికలు జరిగిన చోట్ల సైతం వారిదే పైచేయి అయింది. అప్పట్లో పవర్ లేకపోవడంతో వెనక్కు తగ్గిన పార్టీలు ఇప్పుడు అధికారం తమ చేతిలో ఉండడంతో సత్తా చాటాలని భావిస్తున్నాయి. ఇప్పటికే జీవీఎంసీలో పవర్ చూపించిన టీడీపీ కూటమి పార్టీలు ఇప్పుడు తిరుపతి మేయర్ పీఠంపై ఫోకస్ పెట్టాయి అన్న మాట వినిపిస్తోంది. అసలు రాష్ట్రంలో ఇన్ని మున్సిపల్ కార్పొరేషన్లుండగా కూటమి ప్రభుత్వం తిరుపతి మేయర్ పీఠంపై ఎందుకు దృష్టి సారించింది అన్న ప్రశ్న వినిపిస్తోంది. అయితే సమాధానం కోసం పెద్దగా వెతుక్కోవాల్సిన పనిలేదు. రాష్ట్రంలో వైసీపీ అత్యంత బలంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో తిరుపతి మొదటి వరుసలో ఉంది. ఇక్కడ వైసీపీని గద్దెదింపితే స్థానికంగా పార్టీ బలం మరింతగా తగ్గుతుందని టీడీపీ కూటమి పార్టీల ప్లాన్. అందుకే ఆ దిశగా వ్యూహాత్మకంగా తిరుపతిని ఎంచుకున్నాయన్న టాక్ వినిపిస్తోంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 50 స్థానాలుండగా 49 సీట్లకు ఎన్నికలు జరిగాయి. వైసీపీ హయాంలో జరిగిన ఈ ఎన్నికల్లో చాలా చోట్ల కనీసం టీడీపీ నేతలను పోటీ చేయడానికి కూడా ముందుకు రానివ్వని పరిస్థితి నెలకొందని అప్పట్లో విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఫలితంగా కేవలం ఒక్క స్థానంలో మాత్రమే తమ అభ్యర్థి విజయం సాధించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మిగిలిన 48 స్థానాలు వైసీపీ ఖాతాలో ఉన్నాయి. జనరల్ మహిళా రిజర్వేషన్ స్థానంగా ఉన్న తిరుపతి మేయర్ పీఠం బీసీ వర్గానికి చెందిన డాక్టర్ శిరీష యాదవ్ను వరించింది. ఇక నాటి ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి 4వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఏకగ్రీవంగా గెలిచారు. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ అయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కడంతో భూమన అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశారు. కానీ ఎలక్షన్లలో ఓటమి పాలు కావడంతో ప్రస్తుతం ఆ సీటు ఖాళీగా ఉంది. ఇవన్నీ గమనించిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎలాగైనా తిరుపతి మేయర్ పీఠం దక్కించుకోవాలని నిర్ణయించారు. పైగా రాష్ట్రంలో అధికారంలో ఉండడం తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. పైగా సార్వత్రిక ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి 3 కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరారు. రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత పలువురు కార్పొరేటర్లు టీడీపీ, జనసేన, బీజేపీలో చేరుతామని ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు 3 పార్టీల నేతలు. వైసీపీ నుంచి కూటమి పార్టీల వైపు వచ్చే కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నా కొందరిని చేర్చుకునే విషయంలో మాత్రం కూటమి పార్టీలు ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. గతంలో కొందరు తమ పార్టీ నేతలను బాగా ఇబ్బందులకు గురిచేయడంతో వారిని కాకుండా మిగిలిన వారిని తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా 25 మందితో ఓ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నగర మేయర్ శిరీష విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నట్లు సమాచారం. ఆమె పార్టీ మారతారా లేదంటే వైసీపీలోనే కొనసాగుతారా అంటే ఇప్పటికిప్పుడు ఆమె టీడీపీ కూటమి పార్టీలో చేరేందుకు అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. పైగా ఇంకో 6 నెలలు ఆగితే ఆమె పదవీకాలం 4 ఏళ్లు పూర్తవుతుంది. అప్పుడు ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడే మరో టాక్ వినిపిస్తోంది. సౌమ్యురాలిగా పేరు తెచ్చుకున్న శిరీషపై టీడీపీ, జనసేన నేతల్లోనూ సానుకూల భావన ఉన్నట్లు తెలుస్తోంది. కానీ బీసీ నేత రామచంద్ర యాదవ్ మాత్రం 6 నెలల తర్వాతైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన కుమార్తె అనిత కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా సాగితే అనిత మేయర్ అయ్యే అవకాశం ఉంది అన్న మాట వినిపిస్తోంది.
ఇక ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ పీఠంపై జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దృష్టి సారించారు. తన తనయుడు ఆరణి మదన్ను రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు ఇదే మంచి అవకాశంగా ఆయన భావిస్తున్నారు. టీడీపీ తరపున టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తన మనవరాలు కీర్తిని డిప్యూటీ మేయర్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై పార్టీకి ఆమె విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. టీడీపీ కూటమి ప్రయత్నాలు ఇలా ఉంటే వైసీపీ ఈ అంశంపై ప్రస్తుతానికి పెద్దగా ఫోకస్ పెట్టలేదన్న మాట వినిపిస్తోంది. వైసీపీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే భూమన ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్గా ఉన్నారు. కొన్ని రోజులు ఆగిన తర్వాత టీడీపీ కూటమి ప్రయత్నాలను గమనించి ఆ తర్వాత తమ వ్యూహాన్ని ఖరారు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి తిరుపతి మేయర్ పీఠం చేజిక్కించుకునే విషయంలో కూటమి పార్టీల ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయి అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఇది ఇవాల్టి ఇన్స్టెంట్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.